ఒక ఆలోచన మహానది ప్రక్షాళన. నమామి గంగకు నమో బహుమతులు, వేలానికి తల్వారులు, పగిడీలు, మెమెంటోలు, అరుదైన బహుమతులు మీ సొంతం కావచ్చు. మోడీ గిఫ్ట్స్ కు యమక్రేజ్. సర్కారు వారి పాట 1:30 ఒక చిన్న ఆలోచన ఓ మహానది ప్రక్షాళనకు ఉపయోగపడుతోంది. చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గెలుపు దానంతట అదే వస్తుంది. ప్రధాని మోడీ బహుమతుల వేలమే నిదర్శనం. దేశాధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, క్రీడాకారులు ఇలా వివిధ సందర్భాల్లో ప్రధాని మోడీకి వచ్చిన బహుమతులను వేలానికి పెట్టింది కేంద్రం. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగా ప్రాజెక్టు అంటే గంగ ప్రక్షాళనకు ఉపయోగించనున్నారు. మరి సర్కారు వారి పాట సంగతులు ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుమతులను కేంద్రం వేలం వేస్తుంది. సర్కార్ వారి పాటను ముందే ఫిక్స్ చేసి దాదాపు 600 మెమెంటోలు, దాంతోపాటు షాలువాలు, టీషర్ట్లు ఇలా ఎన్నో వస్తువులను వేలంలో పెట్టారు. ఇంతకీ వేలంలో ఉన్నటువంటి వస్తువులేంటి, ఈ వేలం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ ప్రాజెక్టు కోసం ఉపయోగించబోతున్నారు, ఇటువంటి విషయాలు తెలుసుకునేందుకు మనం నేషనల్ ఆర్ట్ గ్యాలరీని వీక్షించాల్సిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పాపులారిటీ కలిగిన వ్యక్తి. పెద్ద ఎత్తున జనాదరణ ఉన్న నేత. మోడీకి దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. ముఖ్యంగా ఆయన మాటలకే ఎక్కువ మంది మంత్రముగ్ధులవుతూ ఉంటారు. 10 ఏళ్ల పాలన చూసి కొందరు, ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి చూసి మరికొందరు, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి సాహసోపేత నిర్ణయాలకు ఇంకొందరు మోడీ అభిమానులుగా మారిపోయారు. తమ అభిమాన నాయకుడిని ఒక్కసారైనా కళ్ళారా చూడాలని, కలిసి మాట్లాడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ అవకాశం దక్కక నిరాశపడుతూ ఉంటారు. ఇలా ప్రధాని మోడీకి సినీ హీరోలు, క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా దేశంలోని మెజారిటీ హిందూ ప్రజలంతా ఆయనకు అభిమానులే. ఇలా మోడీని అభిమానించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. మోడీకి నచ్చిన బహుమతుల రూపంలో వచ్చినటువంటి ఆయన మెచ్చిన అరుదైన వస్తువుల్ని వేలానికి పెట్టింది. మోడీకిచ్చే బహుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి బహుమతికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మోడీ విదేశీ పర్యటనలో దేశాధినేతలు ఇచ్చే బహుమతులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఇచ్చే బహుమతులను ఓ మూలన పడేయకుండా వేలానికి పెట్టారు. 2019లో ఈ వేలం ప్రారంభమైంది. మోడీ బర్త్డే రోజైన 17 సెప్టెంబర్ నుంచి బహుమతుల వేలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 5 సార్లు ప్రధానమంత్రికి వచ్చిన బహుమతులను ఈ వేలం వేశారు. దాదాపు 50 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది. ఇప్పుడు 6వసారి వేలం కూడా మొదలైంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు బహుమతులను ఈ వేలం వేయనున్నారు. ఒక్కో బహుమతికి ముందే లెక్కేసి సర్కారు వారి పాటను డిసైడ్ చేస్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. పారా ఒలింపిక్స్ విజేతలు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ షూ మొదలుకొని వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి 600 రకాల వస్తువులు వేలం వేయనున్నట్టుగా కేంద్రం వెల్లడించింది. వేలం వేస్తున్న వస్తువుల్లో 600 నుంచి 8 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే ఉన్నాయి. వీటి విలువ సుమారు 1.5 కోటి ఉంటుందని అంచనా. వేలంపై ఎక్స్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు మోడీ. తనకు నచ్చిన జ్ఞాపికలను వేలం వేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నానని అన్నారు. ఈ వేలం నుంచి వచ్చే సొమ్ము నమామి గంగా కార్యక్రమానికి వెళుతుందని చెప్పారు. ఈ జ్ఞాపికలను సొంతం చేసుకోవడానికి వేలంపాట్లో పాలు పంచుకోవాలంటూ ప్రజలను కోరారు ప్రధాని.